హలో అందరికీ. థంబ్‌నెయిల్ చూసుంటే మీకు ఐడియా ఉంటుంది కదా! సో, మనకొచ్చేసి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోసం చాలా ఆర్డర్స్ వచ్చాయండి. యాక్చువల్‌గా మనం యూట్యూబ్ ఛానల్ వచ్చేసి అక్టోబర్ 8కి స్టార్ట్ చేశాము. ఇంకా ఇన్‌స్టాగ్రామ్ వచ్చేసి రీసెంట్ టైమ్స్‌లో నాకు ఒక 15, 20 డేస్‌లో నేను ఆర్డర్స్ అనేది తీసుకుంటున్నానండి ఇన్‌స్టాగ్రామ్ నుంచి. సో, బికాస్ నేను ఒక బ్లాక్ సారీ పెయింటింగ్ అనేది వేశాను. అది మీకు కూడా తెలుసండి యూట్యూబ్ నుంచి మనకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ శారీకొచ్చేసి. సో, ఇంకా నాకు అప్పటి నుంచి ఆర్డర్స్ అనేది కంటిన్యూషన్‌గా రావడం వల్ల అన్ని వర్క్స్ బ్యాలెన్స్ చేయడం కొంచెం టఫ్ కాబట్టి నేను చేయలేకపోతున్నాను. వీడియోస్ వచ్చేసి లైవ్ కూడా చేయలేకపోతున్నాను. యాక్చువల్‌గా మీకు లైవ్‌లో వచ్చేసి పెయింటింగ్ క్లాసెస్ చెప్తాను అని చెప్పానండి. సో, సారీ అండి. ఎందుకు అంటే నేను చెప్పాను కదా మీకు కంపల్సరీ మన ఛానల్ నుంచి మంచి నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పేసి. బట్ నేను బిజీ అవ్వడం వల్ల మనకి వర్క్ కూడా ఇంపార్టెంట్ కదా! సో, ఇక్కడ వచ్చేసి నేను ఏ విధంగా ఫ్రేమ్స్ తీసుకున్నాను, కొంచెం పెయింటింగ్ చేస్తూ మీతో మాట్లాడడానికి ట్రై చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఎప్పుడూ నేను మంచి ఇన్ఫర్మేషనే ఇస్తానండి మన ఛానల్ నుంచి. సో, మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు మంచి నాలెడ్జ్ ఉంటుంది. యాక్చువల్‌గా మనకి వచ్చేసి ఈ శారీ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ ఆర్డర్ అండి. సో, ఈ సిస్టర్ వచ్చేసి మనకి ఒక పిక్ అనేది సెండ్ చేశారనమాట. మనం పెట్టిన వీడియోస్‌లో తనకి నచ్చి ఒక పిక్ అనేది సెండ్ చేశారు. సో, ట్రేసింగ్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ వీడియోస్ చేశాను. వైట్ ప్రింట్ అవ్వడం వల్ల మీకు ఇక్కడ డిజైన్ కనిపించట్లేదు. నేను ట్రేస్ చేసుకున్నానండి. ఎందుకంటే మీకు అంటే లైట్‌కి కనిపించట్లేదు. సో, నేను ట్రేసింగ్ అనేది చేసుకున్నాను. ట్రేస్ చేసుకున్న తర్వాతనే మనం పెయింటింగ్ అనేది వేసుకుంటాము. కొన్ని డిజైన్స్ బై ఓన్ హ్యాండ్, ఫ్రీ హ్యాండ్ వేసుకునేవైతే కొన్ని డిజైన్స్ ఉంటాయి. ట్రేస్ ఏం చేసుకోవాల్సిన అవసరం ఉండదు వాటికి. డైరెక్ట్‌గా వేసేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వీడియోస్ చాలా మంచివి రాబోతున్నాయి. కాబట్టి మీరు తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. బ్యూటిఫుల్ పింక్ శారీ వచ్చేసి మీకు నేను ఫైనల్‌లో వచ్చేసి పిక్ యాడ్ చేస్తాను. ఎలా ఉంది ఏంటి అనేసి. ఇప్పుడు నేను జస్ట్ వేసేది మాత్రమే చూపిస్తున్నాను. ఇంకా ఒకటేంటి అంటే మనకి ఈ ఫ్రేమ్ అనేది 5.5 లెంత్ అండి. అండ్ విడ్త్ వచ్చేసరికి 3 ఫీట్ అనమాట. ఫీట్ వైజ్ నేను చేపించుకున్నాను. ఇది ఓన్గా డిజైన్ చేపించుకున్నాను. ఇంకా మీరు ఏం చేయాలి అంటే ఇలాగ పెయింట్ నేర్చుకోవాలి, ఎవరికైనా డిజైన్ చేయాలి అనుకునేవారు ఈ ఫ్రేమ్ ఇలాగ చేపించుకోండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్రేమ్ గురించి చాలామంది అంటే మెసేజెస్ చేశారు. లైక్ ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు వచ్చాయండి. ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ వచ్చేసి నాకు మెసేజ్ చేశారనమాట. సో, ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నేను ఇక్కడ లోకల్‌లోనే చేయించుకున్నాను. బై ఓన్‌గానే చేపించుకున్నాననమాట. నేను డిజైన్ చేపించుకున్నాను. ఇంకా క్లిప్స్ వచ్చేసి నాకు చాలా ప్రాబ్లమ్ అయిందండి. స్టేషనరీ క్లిప్స్ వచ్చేసి ఇంతకుముందు ఫ్రేమ్‌కి వాడాం కదా! మన వీడియోస్ చూసేవారు అందరికీ ఐడియా ఉంటుంది. సో, నేను వచ్చేసి ఆ ఫ్రేమ్‌కి స్టేషనరీ క్లిప్స్ అయితే కొంచెం టైట్‌గా ఉంటాయి. అవి బాగుంటాయి అని చెప్పేసి అవి చూసామండి. బట్ ఇక్కడ ఏమైందంటే మిస్టేక్ విడ్త్ అనేది పెరిగిపోయిందండి. ఐరన్ ఉంది చూసారు కదా! అక్కడ విడ్త్ అనేది పెరిగిందనమాట. దానివల్ల మనకు ఆ క్లిప్స్ అస్సలు సెట్ అవ్వలేదు. ఇంకా దానికోసం వన్ డే మొత్తం నాకు వేస్ట్ అయిపోయింది. ఎలా చేయాలి ఏంటి అనేసి మళ్ళీ అంటే రీమోడలింగ్ చేపించుకోవాల్సి అని అనుకున్నాను. బట్ కాకపోతే నాకు ఈ ఐడియా వచ్చిందండి. ఇవి మనకొచ్చేసి బట్టల క్లిప్‌లండి. ఇవి వచ్చేసి మనకి 12 వచ్చేసి 60 రూపీస్ పడ్డాయన్నమాట. సో, పెయింట్ చేస్తూ మీకు చెప్తున్నాను. ఇక్కడ మీకు డిజైన్ అనేది చూస్తున్నారు కదా! ఎలా వేస్తున్నాను ఏంటి అనేది. సో, యూస్‌ఫుల్‌గానే ఉంటుంది. చూడడానికి ట్రై చేయండి. స్కిప్ చేయకుండా చూడండి. ఈ క్లిప్స్ వచ్చేసి మనకి 60 రూపీస్ తీసుకున్నారండి. సో, లోకల్ స్టోర్‌లోనే తీసుకున్నాను. మనకి నేను వచ్చేసి 3 ప్యాకెట్స్ తెచ్చుకున్నానండి. ఎందుకు అంటే ఇవి మనకి బాగా ఓపెన్ చేయడం వల్ల ఒక్కొక్కసారి విరిగిపోతాయన్నమాట. సో, ఈ ఈ క్లిప్‌కొచ్చేసి ఇంకొకటి ఉందండి టెక్నిక్. అక్కడ మధ్యలో ఇది ఓపెన్ అయిపోయినప్పుడు మళ్ళీ మనం దాన్ని సెట్ చేసుకోవచ్చనమాట. అదెలాగో నేను షార్ట్ వీడియోలో చూపిస్తాను మీకెప్పుడైనా. ఈ క్లిప్ మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. అలా ఓపెన్ అయిపోయినా నో ప్రాబ్లమ్ అండి. అన్ని క్లిప్స్‌కైతే అలా రాదు. బట్ ఇదేంటో నాకు తెలీదు. నేను బై ఓన్‌గానే చేశాననమాట. సెట్ అయిపోతుందా లేదా అని చెప్పేసి వేరే క్లిప్ చూసి చేశాననమాట. అది కూడా నేను మీకు షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి. సో, ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి. యాక్చువల్‌గా ఈ డిజైన్ వచ్చేసి మీకు ఇక్కడ నేను పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఆ డిజైన్ సిస్టర్ నాకు పంపించారు. బట్ నేనేం చేశాను అంటే ఇది లైట్‌గా ఉండడం వల్ల కలరు ఎప్పుడైనా నేను చెప్తూ ఉంటాను కదా! ఫ్యాబ్రిక్ పెయింట్స్ చేసుకునేటప్పుడు కలర్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. సో, మనము సెలెక్ట్ చేసుకునే కలర్స్ అనేది డల్‌గా ఉంటే ఆ పెయింట్‌కి అంత లుక్ రాదనమాట. నేను తనకి ఒక పిక్ అనేది సెండ్ చేశాను. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే నేను పోస్ట్ చేశానండి వీడియో వచ్చేసి. సో, నేను తనకి పిక్ సెండ్ చేస్తే డల్‌గా ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ మేము చేంజ్ చేద్దాము అనుకొని నేను వచ్చేసి ఒక 4, 5 కలర్స్ యూస్ చేసి ఈ పెయింటింగ్ అనేది ఇలా ఓన్‌గా డిజైన్ చేశానండి. సో, యాక్చువల్‌గా మీరు ఎప్పుడైనా పెయింటింగ్ చేయాలి అనుకుంటున్నప్పుడు అక్కడ మనం తీసుకున్న అంటే లైక్ పిక్‌లో ఆ ఫ్యాబ్రిక్‌కి తగ్గట్టుగా వాళ్ళు డిజైన్ చేస్తారండి కలర్ కాంబినేషన్స్ ఏవైనా. సో, మనము ఓన్‌గా డిజైన్ చేసుకునేటప్పుడు మనకి తగ్గట్టుగా మనం కలర్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. చిన్న చిన్న డిజైనింగ్ అనేది కూడా మనము ఓన్‌గానే చేసుకోవాలన్నమాట. సో, అది మనకే ఐడియా అనేది ఉండాలి యాక్చువల్‌గా ఓన్‌గా రావాలి.
సో ఇంకా నేను అన్ని కలర్స్ యూస్ చేద్దాము అని చెప్పేసి డార్క్ కలర్స్, ఎలాగో మనకి పింక్ మీద అన్ని కలర్స్ తేలుతాయండి. సో ఎప్పుడైనా శారీ వచ్చేసి డల్గా ఉంటే కలర్స్ వచ్చేసి వైబ్రెంట్గా కొంచెం ఎలిగెంట్గా కనిపించడానికి మనం చేసుకోవాలి. పేస్టల్ కలర్స్ ఎలా ఫామ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు కొన్ని వీడియోస్లో చెప్పాను ఆల్రెడీ. వైట్ మిక్స్ చేస్తే మనకి పేస్టల్ కలర్స్ వస్తాయి చెప్పాను మీకు. సో వైట్ మిక్స్ చేస్తూ వేసుకోండి. ఇక్కడ నేను అలాగే చేస్తున్నాను. ఇంకా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఎక్కువగా మనం వైట్ వేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. బట్ పట్టు ఫ్యాబ్రిక్స్, కాటన్ ఫ్యాబ్రిక్స్ వేసేటప్పుడు కొంచెం వైట్ మిక్స్ చేసుకుంటూ వేస్తే బెస్ట్. ఈ జార్జెట్ ఏంటి అంటే షేడ్స్ చేయడానికి ఎక్కువగా ఉండదండి మనకి. షేడింగ్ అనేది జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద రాదు. బాగా ఆరిపోయిన తర్వాతనే షేడింగ్ ఏదైనా చేసుకోవాలి. కాకపోతే మనం ఏంటి అంటే ఎట్ ద సేమ్ టైం 2-3 కలర్స్ యూస్ చేసి షేడింగ్ అనేది చేసుకోవచ్చు జార్జెట్ మీద. మనము ఇలాగా అంటే లైక్ కాటన్ ఫ్యాబ్రిక్ మీద షేడ్స్ తీస్తాం కదా, అలాగా కొంచెం టఫ్గా ఉంటుందన్నమాట, రాదు జార్జెట్ మీద. ఎందుకంటే అది జారిపోతుంది క్లాత్ వచ్చేసి, అండ్ కలర్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో పెయింట్ పోతుందా అని చాలామందికి డౌట్ ఉంటుందండి. ఒక్కసారి బ్యాక్కి టర్న్ చేసి చూసారంటే ఫ్యాబ్రిక్ మొత్తం అసలు ఇంకిపోతుంది అనమాట ఫ్యాబ్రిక్ లోపల పెయింట్ వచ్చేసి. సో అసలు మీకు ఆ డౌటే అవసరం లేదండి. ఖచ్చితంగా మంచిగా మనము అంటే ఎక్కువ హీట్ వాటర్ యూస్ చేయకుండా నార్మల్ బై వాష్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. షాంపూ వాష్ చేసుకున్నాము అంటే చాలా డేస్ వస్తుందన్నమాట మనకి, నో ప్రాబ్లం అండి. సో నేను ఇక్కడ పెయింటింగ్ చేస్తూ మీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చండి. సో కామెంట్లో అడగండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఇంకా నేనైతే ఫ్రేమ్ డీటెయిల్స్ అయితే చెప్పాను, ఫ్రేమ్ కోసం నేను వీడియో చేస్తాను అని చెప్పాను కదా, నేనైతే ఇలాగ సెట్ చేసుకున్నానండి. ఇంకా అది నాకు మొబైల్ షూట్ చేయడానికి, వీడియో షూట్ చేయడానికి నాకు ఎక్కడ స్పేస్ లేకుండే యాక్చువల్గా. సో నేను ఒక దగ్గర పెట్టేసి ఇంకా నేను చేశాను. మీకు ఎలా కనిపిస్తుంది స్క్రీన్ మీద అనేది మీరే చూసుకోవాలి. ఎందుకంటే మనం వేసే పెయింట్ అనేది బాగా కనిపించడానికి ఆల్మోస్ట్ నేను ట్రై చేశాను. బట్ మీకు డిజైన్ చేసేటప్పుడు నా హ్యాండ్ ఎక్కువగా కనిపిస్తుంది, మేబీ పెయింటింగ్ కనిపించట్లేదు. ఇంకా ఒకటి ఏంటి అంటే ఆ వైట్ ఏదైతే వేసుకున్నాను కదా, లైట్ కలర్ అవ్వడం వల్ల నాకే కొంచెం అంటే కనిపించట్లేదండి వైట్ వాడడం వల్ల మనకి ట్రేసింగ్ వచ్చేసి. సో ఇంకా అంతే అండి. ఇంకా మీకు ఏమైనా పెయింటింగ్ గురించి డౌట్స్ ఉన్నా అడగండి. లేదు అంటే లైక్ మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేయించుకోవాలి అనుకున్న కాంటాక్ట్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను చెప్పాను కదా. సో యూట్యూబ్లో కమెంట్ చేసినా నో ప్రాబ్లం అండి, అందరికీ రిప్లై అనేది కంపల్సరీ ఇస్తాను. మన సిస్టర్స్ వచ్చేసి లైవ్ చేయమని చాలామంది అడుగుతున్నారనమాట. సో లైవ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ప్లీజ్ వెయిట్ చేయండి గైస్, ఖచ్చితంగా మంచి లైవ్స్ చేసుకుందాము. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మన వీడియోస్ ముందుకెళ్తాయి. సో దట్ దానివల్ల మనం ఇంకా మంచిగా ఇంటరాక్షన్ అనేది అవుతుంది అండ్ మనకి ఇంకా మానిటైజేషన్ దగ్గరికి కూడా వెళ్తామన్నమాట. సో ప్లీజ్ మీ అందరూ సపోర్ట్ చేయండి. మనకైతే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు, ఇంకా మానిటైజేషన్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది కదా, సో దానికోసం. అండ్ యూట్యూబ్ నుంచి ఆల్రెడీ యాక్చువల్గా నాకు మనీ వచ్చాయనుకోవాలి, ఎందుకంటే మనకి బెంగళూరు నుంచి మౌనిక సిస్టర్ పంపించారు కదా మన లైవ్ చూసి. సో తన బ్లౌజ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. బట్ నేను స్టిచ్చింగ్ కూడా చేస్తున్నానండి. స్టిచ్చింగ్ వీడియోస్ కూడా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అడగండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇలాగే వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. లైవ్ చేయడానికి కొంచెం టైం అనేది అడ్జస్ట్ అవ్వట్లేదు. సో దానివల్ల నేను చేయలేకపోతున్నాను. బట్ లేదు అంటే ఖచ్చితంగా నేను చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం వర్క్ ఉంది నాకు, షాపింగ్ ఉందన్నమాట. సో ఇది ఫ్యాబ్రిక్ పెయింటింగ్ గురించే కొంచెం నేను షాపింగ్ చేసేది ఉంది. సో దాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మనకు కంటిన్యూషన్గా వీడియోస్ అనేది వస్తాయి. సో ప్లీజ్ గైస్ ఇలాగ సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్కి వచ్చేసి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మరి అడగచ్చు, నో ప్రాబ్లం. అండ్ నేను ఫ్రేమ్ డీటెయిల్స్ అయితే చెప్పాను కదా. సో ఇంకా కాస్ట్ అంటారా, నాకు వచ్చేసి ఇది 2000 వరకు పడిందండి. సో ఐరన్ ఇంకా వాళ్ళదే అండ్ వర్క్ కూడా వాళ్ళే చేసి ఇచ్చారు మనకి. మళ్ళీ చెప్తున్నాను, ఫ్రేమ్ సైజ్ వచ్చేసి 5.5 feet వచ్చేసి లెంత్, విడ్త్ వచ్చేసి 3 feet. యాక్చువల్గా వీటిని మనము ఫీట్స్ వైజ్ చూసుకోవాలన్నమాట. ఇంకా లెంత్ అంటే మనం కూర్చునే దానికి సరిపడా 1 feet వరకు చేశారండి. అంటే మనం కూర్చుంటే 1 feet వరకు అయితే సరిపోతుంది కదా పెయింట్ చేసుకోవడానికి. నా హైట్కి నేను 1 feet వరకు చెప్పానమాట. సో నాకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా, మీతో మాట్లాడుతూ పెయింటింగ్ అనేది చేసేసాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేను ఖచ్చితంగా చెప్తాను. అండ్ మీకు వచ్చేసి లైవ్ ఎప్పుడు ఉంటుంది అంటే మ్యాక్సిమం అండి ఆఫ్టర్నూన్ టైంలోనే లైవ్ చేస్తాను. సో లైవ్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఎవరైనా.
ఇష్టం ఉన్న వాళ్ళు, లైక్ మీరు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా తెలుసుకోవాలి అనుకుంటున్నా, లేదు కస్టమైజేషన్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలి అన్నా, ఇంకా కాస్ట్ గురించి చాలామంది అడుగుతున్నారండి. కాస్ట్ ఎందుకు ఇంత ఎక్కువ ఉంటుంది అంటే, ఖచ్చితంగా హ్యాండ్ మేడ్ కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. బై ఓన్ హ్యాండ్ వేయాలి కాబట్టి టైం టేకెన్ ప్రాసెస్ అనమాట. అండ్ ఇంకా ఆరడానికి చాలా టైం తీసుకుంటుందండి. సో ఒక శారీ వచ్చేసి మనకి మోస్ట్లీ కూర్చుంటే 2 డేస్లో కంప్లీట్ చేయొచ్చు. బట్ మనకు ఉన్న వర్కుల వల్ల చేయలేకపోవచ్చు మేబీ. లైక్ ఆరడం అయితే అండి, ఖచ్చితంగా మనము బాగా ఆరనివ్వాలండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మనకి నో ప్రాబ్లమ్. బట్ వింటర్ సీజన్లో మాత్రం చాలా టైం తీసుకుంటుందన్నమాట పెయింట్ ఆరడానికి. సో మనకి సమ్మర్ కాబట్టి ఇప్పుడు నో ప్రాబ్లమ్. వన్ డేలో 1.5 డేలో ఒక శారీ కూడా కంప్లీట్ చేయొచ్చు. కంటిన్యూషన్గా కూర్చొని చేస్తే చేయగలమండి మనము. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ గైస్, ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఫాలో కూడా చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ అనేది ముందు ముందు చేసుకుందాము. నేను ఏ పెయింటింగ్ డిజైన్స్ చేస్తున్నానని, ఇది కొత్త డిజైన్ అండి. లోటస్ డిజైన్ వచ్చేసి నా ఓన్గా గీశాను. అండ్ మీకు ఇంకొక డిజైన్ కూడా చూపించాను బిఫోర్ వీడియోస్లో, ఆ డిజైన్ కూడా ఓన్గా గీశాను. ఇప్పుడు చూపిస్తున్న ఈ డిజైన్ కూడా నేను కొన్ని చేంజెస్ చేశాను. యాక్చువల్ పిక్ వచ్చేసి మీకు ఇక్కడ నేను పెట్టాను కదా, చూపించాను కదా. సో ఇలాగనమాట, మనము కొన్ని డిజైన్స్ అనేవి అక్కడ చూసింది ట్రేస్ చేసుకున్నా కూడా మనము ఓన్గా చేసేటప్పుడు కొంచెం టెక్నిక్ అనేది యూస్ చేసి మనము డిజైన్ చేసుకోవాలి. సో మీకు ఏదైనా ఈ వీడియో వల్ల కొంచెం ఏమైనా ప్రాబ్లం ఉండుంటే సారీ ఫర్ దట్. నేనైతే మీకు చూపించడానికి ట్రై చేశాను మోస్ట్లీ. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ గురించి మీరు అడగచ్చండి, నో ప్రాబ్లం. మీకు లైక్ ఫ్యాబ్రిక్ కస్టమైజేషన్స్ గురించి కాస్ట్ ఎంత తీసుకుంటున్నారు ఏంటి అనేది చాలామందికి డౌట్ ఉంటుందండి. సో మీకు పట్టే అవర్స్ని బట్టి మీ మీ ఏరియాలో ఎంతైతే ప్రైస్ ఉందో దాన్ని ఒకసారి కనుక్కొని దానికి తగ్గట్టుగా మీరు పెట్టండి. తక్కువ మనం చెప్పాల్సింది లేదు అండ్ ఎక్కువ కూడా చెప్పాల్సింది లేదు. సో నాకు ఉన్న టైంని బట్టి, నేను ఎలా అయితే టైం స్పెండ్ చేస్తున్నాను అనే దాన్ని బట్టి నేను అమౌంట్ తీసుకుంటున్నాను. సో యూస్ఫుల్గా ఉంటుంది వీడియో వచ్చేసి. అండ్ మన ఛానల్ కూడా అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. వీడియోస్ చూడడానికి ట్రై చేయండి అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి చూపిస్తున్నాను కదా ఎంత బాగుందో. సో ఒక చిన్న లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి నచ్చితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.